నెల్లూరు నగరంలోని జిల్లా కోర్టు దగ్గర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం విశ్రాంతి భవనం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం కో చైర్మన్, ఆంధ్రప్రదేశ్ జేసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షులు సంసాని శ్రీనివాసరావు, రాష్ట్ర నాయకులు పాల్గొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నెల్లూరు జిల్లా అధ్యక్షులు కె చిరంజీవి, గౌరవ అధ్యక్షులు అరవా భాస్కర్, సంఘం ముఖ్య సలహాదారులు అల్లంపాటి సుధాకర్, అసోసియేట్ అధ్యక్షులు దొడ్డిడి మల్లికార్జున పలువురితో కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం విశ్రాంతి భవనాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షులు కె చిరంజీవి మాట్లాడుతూ, వివిధ శాఖలలో ప్రభుత్వ వాహనాలు మరమ్మతులకు గురై త్రుప్పుపట్టి మూలపాడవడంతో ప్రభుత్వ వాహన డ్రైవర్లకు ఉపాధి లేక ఖాళీగా ఉన్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మరమ్మతులకు గురైన ప్రభుత్వ వాహనాలను వెంటనే రిపేర్ చేయించి ప్రభుత్వ డ్రైవర్లందరికీ ఉపాధి కల్పించాలని కోరారు. విశ్రాంతి భవనం ప్రారంభించడానికి విచ్చేసిన రాష్ట్ర నాయకులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం నెల్లూరు జిల్లా సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కుప్పల చిరంజీవి, నెల్లూరు జిల్లా ప్రభుత్వ డ్రైవర్ల సంఘ అధ్యక్షుడిని మరియు రాష్ట్ర ప్రభుత్వ డ్రైవర్ల సంఘ ప్రధాన కార్యదర్శి. మొదటగా మీడియా మిత్రులకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మా సంఘ భవనంలో విశ్రాంతి భవనాన్ని నిర్మించుకున్నాము. రాష్ట్ర అధ్యక్షుల ఆదేశాల మేరకు. అదేవిధంగా మా డ్రైవర్ల సంఘంలో అనేక డిపార్ట్మెంట్లో రిటైర్ అయినటువంటి మా సంఘ సభ్యులు డ్రైవర్లు, వారికి నలుగురికి సన్మానించి గౌరవార్థంగా పంపించడం జరిగింది. నేను 2014 నుంచి ఈ ప్రభుత్వ డ్రైవర్ల సంఘ అధ్యక్షునిగా ఉన్నాను. అనేక సంఘంలో అనేక కార్యక్రమాలు జరుపుకుంటూ మంచి పేరు ప్రతిష్టలు పొందుతూ వస్తున్నాను. మా సభ్యుల సహకార కార్యవర్గ అందరి మనసులో వారి అందరి మన్ననలు పొందుతూ అందరితో మంచితనం సంపాదించుకొని అందరికీ నా యొక్క సహాయ సహకారాలు అందిస్తూ మరి సంఘాన్ని ముందుకు నడిపిస్తూ పోతున్నా. అదేవిధంగా ఈ సంఘము మాకు ప్రభుత్వం తరఫున ఆనాడు ఈ స్థలం ఇచ్చారు కలెక్టర్ గారు. అక్కడి నుంచి మేము స్వయంగా డిపార్ట్మెంట్లో అందరూ డ్రైవర్లు కలిసి తల మనిషికి ఇంత వేసుకొని ఈ సంఘ ఇంకా కొంతమంది అతిథులతో కొంత వారిని దీనికి కావలసిన సహాయ సహకారం అందించమని అడిగి వారి సహాయ సహకారాలతో కూడా మేము ఈ బిల్డింగ్ కట్టించుకోవడం జరిగింది. ఈ బిల్డింగ్కి వచ్చినటువంటి మేము కొద్దిపాటి ఆదాయంలో మా సంఘ సభ్యుల యొక్క వెల్ఫేర్గా వీటినన్నిటినీ నిర్వర్తిస్తూ వస్తూ ఉన్నాం. కాబట్టి మా సంఘ అభివృద్ధే మాకు అవసరమని, అదేవిధంగా మేము ప్రభుత్వంతో అనేక డిపార్ట్మెంట్లో అద్దె వాహనాలు పెట్టుకొని ఉన్నారు. ఎలాంటి ఆర్టీఓ సర్టిఫికేట్ లేకుండా అద్దె వాహనాల్లో అధికారులు పెట్టుకొని ఉన్నారు. మేము అడిగేది ఒకటే, ప్రభుత్వం నుంచి బండ్లు కొంటే ప్రభుత్వానికి ఆదాయం, ప్రైవేటు బళ్ళు ఎంగేజ్ చేసుకుంటే ప్రభుత్వానికి నష్టం జరుగుతుందని ఇంతకుముందే మేము ప్రభుత్వానికి నివేదిక అందించడం జరిగింది. కానీ బాగా తిరిగే బండ్లు కూడా కొంతమంది అధికారులు పక్కన పెట్టి
వారు సొంత వాహనంను వాడుకుంటూ దాని మీద ప్రభుత్వం అద్దెలు వారు బిల్లులు పెట్టుకుంటూ తీసుకుంటూ వస్తున్నారు. అది కరెక్ట్ కాదని మేము మా డ్రైవర్లలో కొంతమంది బండ్లు లేక కూర్చొని జీతాలు తీసుకుంటూ ఉన్నారు. మేము అడిగేది ఒకటే, మేము పత్రిక మీ తరపున మా డ్రైవర్లకు పని కల్పించమని మూలపెట్టినటువంటి బండ్లకి నిధులు ఇస్తూ ఆ బండ్లను రిపేర్ చేయించి, అదేవిధంగా బండ్లు లేని డిపార్ట్మెంట్కి నూతన బండ్లను కొని మా డ్రైవర్లకి పని కల్పిస్తారని మేము ఎంతో ప్రభుత్వాన్ని కోరుతున్నాం, ప్రాధాయపడుతున్నాం. మా యొక్క ఈ యొక్క విషయాలను ప్రభుత్వం గమనించి ప్రభుత్వము మరియు ప్రభుత్వ అధికారులు వారి వంతు మాకు సహాయ సహకారాలు అందిస్తారని మేము ఆశిస్తూ మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పొదిలి చిన్నయ్య, పుట్టిచెరావు, నెల్లూరు జిల్లా. ఈరోజు ఇక్కడ మా గౌరవాధ్యక్షులు, మా రాష్ట్ర నాయకులు, సహాయ అధ్యక్షులు అందరూ రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చి ముఖ్య విషయం ఏంటంటే సారాంశం దాంట్లో కొత్తగా ఒక రూమ్ కట్టాము. అంటే విశ్రాంతి భవనం. మేము లాడ్జీలు పోతుంటే పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాము. మేము చిన్న అసోసియేషన్ అది. ఆ రోజు కూడా బిల్డింగు కొంతమంది దాతలు మాకు సాయం చేశారు. వారి పేర్లు కూడా చిరస్థాయిగా నిలబడిపోతాయి. ఆ బిల్డింగు ఈరోజు మేము అప్పు తెచ్చి కట్టాము. సరే, అది వేరే విషయం. దాంట్లో భాగంగానే ఈరోజు స్నేహితులు, శ్రేయభిలాషులు, మా జేఏసీ వాళ్ళు అందరూ మా ప్రెసిడెంట్ గారు పిలుపు మేరకే అందరూ రావడం జరిగింది. అట్లాగే మమ్మల్ని మన్నించి మీడియా మిత్రులకి అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. వాళ్ళు వచ్చి రూమ్ ఓపెన్ చేశారు. ఓపెన్ చేసేసి ఇక్కడ కొంచెం డిస్ప్యూట్ ఉంది. డైవర్ విషయం అయితే అన్న మాట్లాడాడు. ఇక్కడ డిస్ప్యూట్లు అది మీకు కొన్ని రూములు అవి ఉన్నాయి, తర్వాత మేము మాట్లాడుకొని మీకు చెప్తాము. ఇంకా డైవర్ విషయం అయితే అన్న బళ్ళు పెట్టుకుంటాను చెప్పాడు కదా. రేపు పొద్దున మేము అందరం జేఏసీ మా అందరం కలిసి ప్రతి డిపార్ట్మెంట్కి వెళ్ళి నీ బండి అగ్రిమెంట్ చేసినప్పుడు నీ గవర్నమెంట్ ఇచ్చిన సింబల్ ఉందా లేదా, మా డ్రైవర్ ఎవరన్నా బండి సిక్కుగా ఉంటే ఇబ్బంది పెట్టి ఏడకాడికి వేస్తున్నారు కదా, ముందు మీరు బండి తీసేసి గవర్నమెంట్ ఇచ్చిన సింబల్ తీసుకోండి. దీని మీద కూడా మేము మా ప్రెసిడెంట్ గారితో చర్చించి స్టేట్ నాయకులతో, మా ప్రెసిడెంట్ గారు, మేము, మా జేఏసీ నాయకులు అందరూ కలిసి ప్రతి సర్కిల్కి ప్రతి డిపార్ట్మెంట్కి పోవాలని నాకు నిర్ణయించుకున్నాం. దీంట్లో సారాంశం ఏంటంటే డ్రైవరు మాకు జియో నెంబర్ 5లో డ్రైవరు బండి లేకపోతే జీతం ఇవ్వమని ఆ రోజే ఉంది. అప్పుడే ఇచ్చారు గత ప్రభుత్వంలో. దాన్ని బేక్ చేసుకుని ఈరోజు ఏదో బెదిరిస్తున్నారు. మీరు కరెక్ట్గా కానీ బెదిరించి మా డ్రైవర్ని కానీ పక్కకు పంపించే పని అయితే మీ బండి అగ్రిమెంట్ చేశారు. అగ్రిమెంటు గవర్నమెంట్ చెప్పిన ప్రకారం మీకు బోర్డు ఉండాలి. అదేవిధంగా మీ బండి ఉండకూడదు, పేదోడు పెట్టుకోవాలి. ఆ బళ్ళు పెట్టుకోవాలంటే మీకు ఫస్ట్ ఆర్డీఓ సర్టిఫికేట్ కంపల్సరీ అండి. ఎట్లా సర్టిఫికేటు? బోర్డు ప్లస్ నీ బండి బాగుందా లేదా ఎన్ని ఇవ్వాలి, అయినా లేదండి బోర్డు దగ్గర చేసిన పెట్టుకుంటారు. ఐర్ వెహికల్స్ జరిగిపోతూ ఉంది. మేమనేది మా జోలికి రానంత వరకు ఓకే. మా జోలికి వచ్చి డ్రైవర్ జోలికి వచ్చి మా ఓడికి ఏదైనా ఇబ్బంది కలిగితే మొత్తం నోడతాం. ఎక్కడ ఎన్ని బళ్ళు పెట్టుకున్నారో, ఎలా మీరు డ్రా చేస్తున్నారో, ఎంత వస్తుందో మొత్తం మేము బయటికి వెలిగితీసి సీఎం గారిని కలుస్తాం, కలెక్టర్ గారికి, మినిస్టర్ గారికి, సీఎం గారికి కలుస్తాం. ప్రస్తుతానికి ఉద్యోగస్తులు బాగా డిసప్పాయింట్ అయిపోయారండి. గత ప్రభుత్వంలో మేము పొయ్యి మీద నుంచి 8 నుంచి పొయ్యిలో పడ్డాము. అట్టే ఉన్నాం. కొత్తగా వచ్చారు మా సీఎం గారు, ఏదో నమ్మకం ఉంది మనకేదో చేస్తారు
మనకేదో చేస్తారని నమ్మకం ఉందండి. తొందరలో మా జేఏసీ గారు, మేమంతా జేఏసీ తరఫున మీటింగ్ పెడతాను ఈరోజు రాష్ట్ర నాయకులు ఈరోజు చెప్పడం జరిగింది. దాని మీద కూడా మేము పోయి అక్కడ సీఎం గారిని, చీఫ్ సెక్రటరీ గారిని అందరినీ కలిసి మా ప్రాబ్లం చెప్పి మాకు కొన్ని డిమాండ్స్ మాకు రావాల్సినవి చాలా ఉన్నాయండి, అరియర్స్ కొన్ని ఉన్నాయి, అన్నీ మాట్లాడి అన్నీ వాళ్ళందరితో సౌలభ్యంగా చర్చించి తర్వాత మేమందరం ఇక్కడ జిల్లాలో కొన్ని డిస్ప్యూట్ ప్రాబ్లం ఉన్నాయి, వాటిని కూడా చర్చించుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు శరత్ బాబు. ఈరోజు నెల్లూరు జిల్లాలో ఈ డ్రైవర్స్ అసోసియేషన్ సంబంధించి విశ్రాంతి భవనాన్ని ఓపెన్ చేసేదానికి రాష్ట్ర నాయకత్వం ఈరోజు వచ్చింది. ఆ సందర్భంగా ఈరోజు విశ్రాంతి భవనాన్ని కూడా ఓపెన్ చేశారు. ఇక్కడ వచ్చినటువంటి డ్రైవర్లు ప్రధానంగా చర్చించింది ఏంటంటే, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా డ్రైవర్స్ ప్రాధాన్యతను తగ్గించేదానికి ప్రభుత్వం చూస్తున్నది ప్రధానమైన విషయం. ఎందుకంటే ప్రైవేట్ వెహికల్స్ పెట్టి ఉన్నటువంటి డ్రైవర్స్ పని లేకుండా చేసి పక్కన పెట్టేస్తా ఉన్నారు. ఇది చాలా దారుణం. రెండో విషయం ఏంటంటే, ఉన్న వెహికల్స్ అన్నీ కూడా బాగుండే వాటిని కూడా బాగలేదని కూడా మూల పెడుతున్నారు, యాక్షన్ వేస్తున్నారు. సో ఇది కరెక్ట్ కాదు. అందువల్ల ముందుగా ఏంటంటే ప్రభుత్వం ఇమ్మీడియట్గా వెహికల్స్ని కొనాలి, డ్రైవర్స్కి పని కల్పించాలి. ఇది కరెక్ట్. అంతేకాని ఇంకా సరైనది కాదు. ఎప్పుడైతే ప్రభుత్వ డ్రైవర్లు సంబంధించి పని కల్పిస్తారో రాష్ట్ర అభివృద్ధి కూడా ఆ విధంగా జరగదు. అందువల్ల రాష్ట్ర పురోభివృద్ధి జరగాలంటే డ్రైవర్స్ ప్రాధాన్యతని గుర్తించాలని ప్రభుత్వం వెంటనే వాళ్ళ యొక్క కోరికలన్నీ వెంటనే డిమాండ్స్ పరిష్కారం చేయాలని ఏపీ